పంజాబ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఒక పక్కన ఏదైతే అకాలీదళ్ భారతీయ జనతా పార్టీతో చర్చలు జరుపుతుంటే మరొక వైపున భారతీయ జనతా పార్టీలకు వరుసగా మాజీ ముఖ్యమంత్రి కొడుకులు వారసులు వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ టికెట్ మీద 3 పర్యాయాలు ఎంపీగా ఎన్నికైనటువంటి రవనీత్ సింగ్ బిట్టు బీజేపీలో చేరారు. పంజాబ్ మాజీ సీఎం బియాన్ సింగ్ మనవడే బిట్టు పంజాబ్లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో హీరోగా పేరు తెచ్చుకున్నటువంటి బియాన్ సింగ్ పదవిలో ఉండగానే హత్యకు గురయ్యారు. బిట్టు లుధియానా లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీలో చేరారు. వినోద్ తాప్డే సమక్షంలో తనకి ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది పంజాబ్లో అన్నటువంటిది తేలిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ వైపుకి వెళ్ళిపోతుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏదైతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాల కారణంగా సిద్ధుని అక్కడ ఇంతకుముందు అమరేందర్ సింగ్ మధ్యన చిచ్చురేగుతుంటే ఇద్దరి వెనకాల తను నిలబడి టోటల్గా చెడగొట్టుకొచ్చాడు. దాని ఇంపాక్ట్ ఇప్పుడు అక్కడ సీన్ మారుతోంది. బీజేపీ వైపుకి టర్న్ చేసుకుంటుంది బీజేపీ ఈ పరిస్థితిని పరిణామాలని.